ఏంటి ఇలాగ మాట్లాడుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతాను. ఏంటి ఇప్పుడు వెళ్ళకపోతే నీ పదవి పరువు పొందనా? ఇరవై ఒక్క మంది నన్ను తండేలుగా నమ్ముతున్నాను. వాళ్ళని నమ్మి ఊర్లో ఉన్న 70 మంది. వాళ్ళంతా 12 నెలల ఆకలి తెలియకుండా బతకాలంటే మేము 9 నెలల ఆటకెళ్లాల్సిందే. నాకు ఇవన్నీ అనవసరం. నేనా తండేలా? ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువ నాకు ఇంకేంటి లేదే. రైలు దిగ్గానే మా అమ్మ దగ్గర కంటే ముందు నీ కాడికే వస్తాను కదే. ఉండిపోవచ్చు కదా, ఉండిపోరాజు. హామీ దొరుకుతూ ఆఖరిసారి అడుగుతాను, ఉండిపోతావా వెళ్ళిపోతావా? ఉండలేదు. పూజీ ఎడకే